వయ్యారి భామ అనే అందమైన పేరు కలిగిన ఒక మొక్క అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. దీనినే ఆంగ్లంలో పార్థేనియం అని పిలుస్తారు. దీనికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కుపుల్లాకు గడ్డి, చటక్ చాందిని అంటూ వ్యవహరిస్తుంటారు. అత్యంత సులభంగా వ్యాపించే ఈ మొక్క వర్షాలకు ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తికి కారణమవుతుంది. అంతేకాక అలర్జీలు కలిగించి ప్రజలు, పశువుల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావాలు చూపిస్తుంది. అత్యంత వేగంగా వ్యాపించే పార్థేనియం మొక్కను పూతకు రాకముందే నియంత్రించాలి. పార్థేనియం కలుపు మొక్కలను ఎలా నివారించుకోవాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. మానవ ఆరోగ్యానికి, అటు వ్యవసాయ దిగుబడులకి, వ్యవసాయ పంటలకు కూడా నష్టం కలిగించేటువంటి కొన్ని రకాల కలుపులు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాలనుకుంటే పార్థేనియం అంటారు. చాలామంది ఈ పేరు వినే ఉంటారు. ఇటీవల కాలంలో ఏంటంటే ఖాళీ ప్రదేశాల్లో, ఈవెన్ అర్బన్ ఏరియాల్లో కానీ, మున్సిపాలిటీ ఏరియాల్లో, టౌన్లో కూడా చూస్తే ఖాళీ ప్రాంతాల్లో మీకు క్యారెట్ ఆకులు లాంటి కనిపించిన కొన్ని మొక్కలు కనిపిస్తాయి. అవే పార్థేనియం. పూత దశకు వచ్చినటువంటి పార్థేనియం మొక్కను కనుక చూశారంటే తెల్ల పూలు ఉంటాయి. అందుకే ఇవి నక్షత్రాల్లా కనిపిస్తాయి. పచ్చని మొక్కలు నక్షత్రాల్లా కనిపిస్తాయి. అందుకే నక్షత్ర గడ్డి అంటాం. ఏదైనప్పటికీ ఇన్ని రకాలుగా పిలుచుకున్న ఇది ఒక సమస్యాత్మక కలుపుగా గమనించాలి. ఎందుకంటే ఒక మొక్క సుమారుగా మనం బాగా పెరిగిన మొక్క చూస్తే విత్తనాలు 10,000 నుంచి 15,000 వరకు కూడా విత్తనాలని తయారు చేసుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి మొక్క. అదేవిధంగా ఈ నిద్రావస్థ కూడా ఉంటుంది. అంటే పడిపోయిన తర్వాత కూడా ఎప్పుడు అనుకూల పరిస్థితులు వస్తే అప్పుడు మొలకెత్తుంది. ఇది మానవ ఆరోగ్యానికి, పశువుల ఆరోగ్యానికి, అదేవిధంగా పంట మొక్కల ఆరోగ్యానికి కూడా చాలా ఇబ్బంది కలుగజేస్తుంది. పార్థేనియం వల్ల ఎలర్జీస్ అని వస్తాయి. అదేవిధంగా కంటి ఎలర్జీ వచ్చేస్తుంది, నీరు కారినట్టు వస్తుంటుంది. అదేవిధంగా ఎవరికైనా ఊపిరితిత్తుల సమస్య ఉన్నటువంటి, ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు కనుక ఈ పార్థేనియం పుప్పొడి కనుక పీల్చినా కానీ దానివల్ల ఈ బ్రాంకైటిస్ అని ఊపిరితిత్తుల సమస్యలు కూడా పెరిగిపోతుంది. ఆస్మా ఉన్న సమస్య ఉన్నట్టు మనుషులు కనుక ఈ పార్థేనియం ఉన్న ప్రాంతాల్లో ఉంటే కనుక ఆస్మా ఇంకా సమస్యగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మానవ ఆరోగ్యానికి ఎలర్జీగా తయారయ్యి మానవ ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా తయారు చేసినటువంటి మొక్క కాబట్టి దీన్ని నివారించాలని చెప్పేసి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ పార్థేనియం మొక్క కనుక పశువులు కనుక తినేస్తే, అంటే గడ్డితో పాటు ఈ పార్థేనియం మొక్కలు కూడా కలిపి తినేస్తే వాటికి పారుడు రోగం కానీ, జీర్ణ సంబంధిత రోగాలు, ఇబ్బందులు కలగడం కూడా మనం పశు వైద్యాధికారులు కూడా నిర్ధారిస్తున్నారు. అదేవిధంగా పంటలకు వస్తే కనుక పార్థేనియం మొక్కలు కనుక మనకి వేరుశెనగలో కానీ ఇతర పంటల్లో ఉంటే, ప్రత్యేకంగా వేరుశెనగలో ఇవి కనుక ఈ పార్థేనియం మొక్కలు కనుక వయ్యారి భామ మొక్కలు ఉండిపోతే ఇది వైరస్ వ్యాప్తికి కూడా కారణమైపోతుంది. దీనివల్ల వేరుశెనగలో నెక్రోసిస్ వైరస్ అని రకరకాల వైరస్ తెగులు వ్యాప్తి జరగడం కూడా మనం శాస్త్రీయంగా నిర్ధారించడం అనేది జరిగింది. మరి వయ్యారి భామను మనం సమర్థవంతంగా నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికోసం భారత ప్రభుత్వం కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పార్థేనియం నివారణ వారోత్సవాలని మనకి ఆగస్టు నెలలో జరుపుకోవడం అనేది జరుగుతుంది. అంత ప్రమాదకరమైనటువంటి కలుపుగా మారిపోయిందని దీని ఉద్దేశం. మనుషులకి కానీ, మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ పార్థేనియం మొక్క తాలూకా నష్టాల గురించి, అనర్థాల గురించి మనకి అవగాహన కార్యక్రమాలను చేపడుతూ దీన్ని నివారించాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మరి ఇది నివారించాలనుకుంటే ఒకటి మన కల్చరల్గా, అంటే మొక్కలు కనిపించినప్పుడు వీలైనంత వరకు మొక్కల్ని పీకి నాశనం చేయడం మొదటి పద్ధతి. తక్కువ మొక్కలు ఉంటాయి. ఒకవేళ ఎక్కువ మొక్కలుంటే మరి మనుషులను పెట్టి పీకడం అనేది అంత సులువు కాదు. కొంతవరకు రసాయన కలుపు మందులను వాడి నివారించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీంట్లో ఒకటి ఏంటంటే మనకి ఈ 2,4-D సోడియం సాల్ట్ కానీ 2,4-D ఎమైన్ సాల్ట్ అంటారు. దీన్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పార్థేనియం మొక్క దశలోని, పెరుగుదల దశలో ఉండేటప్పుడే పిచికారీ చేసుకుంటే మనకు చాలా వరకు నివారించబడుతుంది. లేదా మెట్రిబిజన్ లాంటి మందులు అయితే కనుక మనకి ఎకరా విస్తీర్ణానికి కనీసం 300 గ్రాములు కలిపి మనం పిచికారీ చేస్తే కొంతవరకు నివారించబడుతుంది. లేదా బీడు భూములు, ఖాళీ ప్రదేశాలు ఉంటే మనకున్నటువంటి మెషినరీ ఏదైనా నాగళ్ళతో కానీ, రొటావేటర్తో కానీ దున్నేయాలి పొలాల్ని. పూతకి రాకముందుగానే చేయాలి. ఏం చేసినా కానీ పూత వచ్చిన తర్వాత చేసిన ఆ విత్తనాలు ఆ భూమి మీద పడిపోతాయి, తర్వాత మళ్ళీ మొలకెత్తిస్తుంది. కాబట్టి పూతకి రాకముందే ఆగస్టు నెలలో మనకి నివారణ చర్యలన్నీ చేపట్టాలి. ఒకవేళ కొంతవరకు జీవ నియంత్రణ పద్ధతుల్లో కొన్ని రకాల పురుగులు కూడా ఈ పార్థేనియం మొక్కని
నివారించడానికి వాడుకోవచ్చు అని చెప్పేసి కొన్ని శాస్త్రీయంగా చెప్పడం జరిగింది. మనకి జైగోగ్రామా అంటారు, మెక్సికన్ బీటిల్ అని చెప్పేసి ఉంటుంది. జైగోగ్రామా అనేటువంటి ఈ పురుగులు కూడా మనం విడుదల చేస్తే అవి మొక్కల తాలూకా ఈ పార్థీనియం మొక్కల తాలూకా ఆకుల్ని తినేసి కొంతవరకు పార్థీనాన్ని లేకుండా చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. లేదా మరీ పార్థీనియం ఎక్కువగా ఉంటే పంట మార్పిడి చేసుకోవచ్చు. మొక్కజొన్నతో కానీ వాటితో మనం పంట మార్పిడి చేయడం వల్ల కూడా, అదేవిధంగా ఎక్కడైనా అవకాశం ఉండి నీటి సదుపాయం ఉండి పొలాల్లో పార్థీనియం ఉంటే బంతి వేయడం వల్ల కూడా ఆ బంతి వేర్ల నుంచి వచ్చినటువంటి ఎలిలోపెథిక్ ఎఫెక్ట్ అంటారు, ఆ ద్రావణాల ద్వారా పార్థీనియం కూడా మొక్కలు కూడా నశించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పార్థీనియం వారోత్సవాల భాగంగా ఎక్కడైతే కళాశాలల్లో ప్లే గ్రౌండ్స్లో కానీ ఆట స్థలాల్లో ఆ పిల్లల్ని కొంచెం జాగ్రత్త వహించి ఆ మొక్కలు చిన్న దశలోనే ఉండేటప్పుడు అవన్నీ పీకి మనం నాశనం చేయిస్తే తద్వారా మనం ఈ పార్థీనియం నిర్మూలనకి కారకులమవుతాము. వీలైనంత వరకు ప్రజలందరూ కూడా, అదేవిధంగా విద్యార్థులు కానీ ఈ వయ్యారిబామ లేదా పార్థీనియం మీద ఒక అవగాహన తెచ్చుకొని సమస్యాత్మక కలుపును నివారించడానికి అందరూ తమ వంతు ప్రయత్నం వారు చేయాల్సిందిగా కోరుతున్నాను.